హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని ఇంపార్టెంట్ మీనింగ్స్ తెలుసుకుంటాము. అందులో ఫస్ట్ వన్, వాట్ నౌ. వాట్ నౌ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి అని చెప్పాలి ఇన్ ఇంగ్లీష్ అనుకుంటే వాట్ నౌ. నెక్స్ట్ వన్, స్పీక్ ట్రూత్. స్పీక్ ట్రూత్ అంటే నిజం మాట్లాడు. కొంతమంది అదే పనిగా ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మనం నిజం మాట్లాడు అని చెప్పాల్సిన సందర్భంలో మనం స్పీక్ ట్రూత్ అనే వర్డ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, బ్రింగ్ ఇట్ హియర్. బ్రింగ్ ఇట్ హియర్ అంటే ఇక్కడికి తీసుకురండి, దానిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో మనం బ్రింగ్ ఇట్ హియర్ అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, కొంతమంది మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలనుకున్న సందర్భంలో మనం ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు అని అర్థం. నెక్స్ట్ వన్, షేమ్ ఆన్ యూ. షేమ్ ఆన్ యూ అంటే అవమానం. సో నెక్స్ట్ వన్, హీ ఈజ్ క్లవర్. ఈజ్ క్లవర్ అంటే అతను తెలివైన వాడు. ఈజ్ క్లవర్ అంటే అతను తెలివైన వాడు అని అర్థం. నెక్స్ట్ వన్, స్టే అప్. స్టే అప్ అంటే మేలుకొని ఉండు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంగ్లీష్లో కొన్ని విషయాలని మనం బాగా నేర్చుకున్నట్లయితే చాలా ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.